శేఖర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అత్యంత భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు. ఆ అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలి. మహమ్మద్ అబ్దుల్లా ఆకాంక్ష. స్థానిక నెహ్రూ నగర్ లోని ఈద్గా గ్రౌండ్స్ లో శనివారం రంజాన్ పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక నెహ్రూ నగర్ లోని ఈద్గా గ్రౌండ్స్ లో శనివారం రంజాన్ పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. అల్హాజ్ మౌలానా అబ్దుల్ హఫీజ్ ఖాన్ రజ్వీ సాహిబ్ నేతృత్వంలో ఈద్ ఉల్ ఫితర్ నమాజ్, ఇతర మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పాల్గొని ప్రసంగించారు. త్యాగం, సేవానిరతి, పవిత్రతలకు రంజాన్ ప్రతీక అని అన్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. రాజేంద్ర నగర్ ఈద్గా కమిటీ ప్రెసిడెంట్ షేక్ జాఫర్ మొహిద్దీన్ రుబానీ, సెక్రటరీ ఎండి ఆరిఫ్ ఉద్దీన్, వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ హుస్సేన్, ట్రెజరర్ ఎండి ముకారం, నెంబర్ షేక్ ఆదిల్ పాషా, సయ్యద్ షబీర్, సయ్యద్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. పవిత్రమైన రంజాన్ మాసంలో అందరూ కూడా పవిత్రమైన ఉపాస దీక్షలు కోరుకున్నారు. అల్లపు ఆశీస్సులతోటి ఆ ఉపవాస దీక్షలు ఫలించి మీ అందరి యొక్క కుటుంబాల్లో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నాం. శాసనసభ్యుడిగా మీరు ఇచ్చిన అవకాశంతో ప్రభుత్వపరమైన కాకుండా నా కుటుంబానికి ఎప్పుడు మీతో ఉన్న సత్సంబంధంతో మైనారిటీ అభివృద్ధి కోసం వ్యక్తిగతంగా కూడా ఏం చేయగలమో అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. మీరు కూడా ఒక కుటుంబ సభ్యుడి కింద నన్ను స్వీకరిస్తా ఉన్నారు. భవిష్యత్తులో మనందరూ కూడా ఇదే సోదర భావంతో వెళ్తూ నగరాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలు అందరూ కూడా నిమగ్నం అవ్వాలని, అలాగే అల్లా ఆశీస్సులతో ఈరోజు నగరంలో అనేకమైన మసీదులు కంప్లీట్ చేసుకున్నాం, అభివృద్ధి చేసుకుంటున్నాం. అతి దగ్గరలో చేయవలసిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా పూర్తి చేసే కార్యక్రమం కూడా అల్లా ఆశీస్సులతో తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క పవిత్రమైన हमारा राजमंड्री के पार्लियामेंट सभ्य एक्सेंबली सर बंसर जातीय रिजर्व की हमारे रमजान मुबारक को स्थित होने के लिए आए, सारे हिस्से देने के लिए आए। सभी अल्लाह ताला से दुआ करो। आने वाला गवर्नमेंट हमारा है, जगन साहब सीएम हो गए, हमारे साथ राजमंड्री के अंदर वीडियो मिनट हो गए, वीडियो में आने का ये है। लेकिन जो फिटे का मसाले के बारे में हर जगन साहब के इसमें मकबूल के बारे में जो हर एक चीज पे दावत लिया सारे ऐसे दे एक बार। सब तमाम भाइयों को ईद मुबारक। जगन भाई की ओर से और वाईएसआर कांग्रेस पार्टी की ओर से सबको किसके ईद मुबारक, हैप्पी रमजान। मैं आपको गुजारिश करता हूँ विनम्रता पूर्वक से, जगन भाई तमाम मुसलमान के लिए बहुत आदर करते हैं और मैं आपको एक बात याद दिलाना चाहता हूँ। लोकप्रिय नेता वाईएसआर जी ने सभी मुसलमान के लिए 4 का रिजर्वेशन भी दिलाए और अपने बच्चे लोग 15-20 साल पहले ईमानदारी से डॉक्टर्स बने, इंजीनियर्स बने, बहुत ऊंची स्थिति में भी गए और हम सबको वाईएसआर जी को याद करना है और उनके बेटे जगन भाई भी सभी मुसलमान के लिए और आगे भी बहुत अच्छे करने के इरादा भी है। मैं सबको जगन भाई को अपने दुआ में शामिल करें और सबके लिए और जगन भाई की तरफ से सबको ईद मुबारक। शुक्रिया।
ఆ అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆల్ సమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ముస్లిం మైనారిటీల ప్రముఖులు మహమ్మద్ అబ్దుల్లా ఆకాంక్షించారు. రంజాన్ పండుగ సందర్భంగా గోరక్షణపేటలోని వారి నివాసంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వ బరాకతుహ్ అంటూ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మనమందరం ఒకే దేవుని సృష్టులం, భగవంతుని మార్గంలో ఐక్యంగా నడవాలని రంజాన్ మాసం మనకు బోధించే సత్యమని అన్నారు. రంజాన్ అనేది కేవలం ఉపవాసం మాత్రమే కాదు, ఒక జీవన విధానం. ఇది క్రమశిక్షణ, త్యాగం, ఓపిక, సహనం, దయ, సహానుభూతి అన్ని కలిపి బోధించే పవిత్ర మాసమని అన్నారు. మనమంతా ఎంతో కఠోర ఉపవాస దీక్షలు చేసి ఆ అల్లాను ఆరాధించామని అన్నారు. తన కుటుంబ సభ్యులైన ముస్లిం మైనారిటీలంతా ఆరోగ్యం, సుఖశాంతులతో జీవించాలని ఆ అల్లాను ప్రార్థిస్తున్నానని అబ్దుల్లా అన్నారు. అందరికీ అస్సలాం అలైకుం. ముస్లిం సోదరి సోదరమణులకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ అనేది కేవలం ఉపవాసమే కాదు, ఉపవాసంతో పాటు జీవితం నడిచే విధానం కూడా ఈ పవిత్ర రంజాన్ మాసం తెలుపుతుంది. త్యాగం, మనం జీవితం నడవడి ఎలా ఉండాలో ఏంటనేది ఈ రంజాన్ మాసంలోనే మనకి అతి పవిత్రమైన మాసం. ఇందులో అన్ని నమాజులు చేసుకొని అన్ని దువాలు చేసుకొని మనం అల్లాని విష్ చేసుకోవడానికి మనం చేస్తాము. రంజాన్ అనేది కేవలం ఉపవాసమే కాదు, ఇది ఒక క్రమశిక్షణ, త్యాగం, ఓపిక, ఇవన్నీ ఈ రంజాన్ మాసంలోనే మనము చూస్తాం. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి రంజాన్ ఈ పవిత్ర ఈద్ ఉల్ ఫితర్ పండుగ ముబారక్ తెలియజేసుకుంటున్నాను. అస్సలాము అలైకుం. నగరంలోని సుబ్రహ్మణ్యం మైదానంలో శనివారం రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. కురోషి జమాత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సామూహిక ప్రార్థనల్లో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మత పెద్దలు ఖురాన్ సూక్తులను బోధిస్తూ పండుగ విశిష్టతను వివరించారు. అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన మత ప్రార్థనలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఉపవాస దీక్షల ద్వారా పొందిన క్రమశిక్షణ, సేవా తత్పరత, ఇతర సుగుణాలను జీవితాంతం కొనసాగించాలని అన్నారు. అల్లా ఆశీస్సులతో లోకమంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలు, సౌభాగ్యాలతో నిండి ఉండాలని ఆదిరెడ్డి ఆకాంక్షించారు. ఇమాం మౌజాంలకు గౌరవ వేతనాలు ఇవ్వటం టీడీపీ హయాంలోనే ప్రారంభమైందని, మైనార్టీ వర్గాల అభివృద్ధికి ఏపీలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 10,000 మంది ఇమాంలు, మౌజాన్లకు పెండింగ్ బకాయిలను విడుదల చేస్తుందన్నారు. సుమారు 5,000 మంది ఇమాంలకు 6 నెలల గౌరవ వేతనం క్రింద 30 కోట్ల రూపాయలు, మరో 5,000 మంది మౌజాన్లకు 6 నెలల బకాయిలు క్రింద 15 కోట్ల రూపాయలు విడుదల చేస్తుందన్నారు. మొత్తం దాదాపు 5,000 మసీదులకు సంబంధించి 45 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జహంగీర్, నాజిల్ మదీనా, మహమ్మద్ నాజిర్, బిలాల్, ఫైజుల్లా, షాదాబ్, షమీర్ తదితరులు పాల్గొన్నారు. మా కమిటీ తరఫున అందరు ముస్లిం సోదరుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చాలా బిజీ షిఫ్ట్గా కూడా ఆయన మా ఆహ్వానాన్ని అంగీకరించి ఇక్కడ వచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటున్నాం. మా జమాతుల్ ఖురైష్ తరఫున ఆయన అన్ని విధాలా మాకు సహకరించారు. ఈ ఏర్పాట్లన్నీ కూడాను మేము అడగకపోయినా ఆయన సొంతంగా నేను మీకు చేస్తానని చెప్పి ఈ ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా గొప్పగా చేశారు. వారికి దీని గురించి కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. వారి క్షేమం గురించి కూడా ఆయన చాలా సహాయం చేస్తున్నారు. ఆయన ఇలాగే మాతో సహకరించాలని ఆయన కోరుతున్నాను. ఆయన అన్ని సమస్యలని చాలా తేలిగ్గా మంచిగా పరిష్కరిస్తున్నారు. అలాగే మా యొక్క సమస్యను కూడా
జమాతులపై సమస్య కూడా మీ దగ్గర ఉంది. దాన్ని కూడా తొందరగా పరిష్కరించాలని కోరుతున్నాను. ఇక్కడ వచ్చిన అందరికీ, మా ముస్లిం సోదరులందరికీ, సోదరమణులందరికీ కూడా మా జమాత్ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. శుభాకాంక్షలు. పవిత్రమైన మాసంలో పవిత్రమైన ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఈరోజు మన అందరం కూడా ఈ విధంగా కలవగలిగేమో అని అంటే ముమ్మాటికి అల్లా ఒక ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నేను ఈరోజు మీతోటి ఇలాంటి పవిత్రమైన దినం కలవగలిగాను, మీతోటి ఈ యొక్క కార్యక్రమంలోని పాలు పంచుకోగలిగాను అని అంటే అల్లా ఒక ఆశీస్సులు తప్పకుండా మన పైన ఉన్నాయనేది నేను సంపూర్ణంగా ఉన్నాను. అందరం కూడా ఒక సోదర భావంతో ఈ నగరంలో ముందుకెళ్తా ఉన్నాం. ఏది చేసినా కలిసికట్టుగా చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇదే సోదర భావంతో ముందుకు వెళ్దాం. పెద్దలు చెప్పినట్లుగా ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమం కూడా ఒక బాధ్యతతో చేస్తున్నాం, ఒక కర్తవ్యంతో చేస్తున్నాం. నా సోదరులు చేసుకునే కార్యక్రమం నా ఇంట కార్యక్రమం అనే నేను భావించే కార్యక్రమాలన్నింటిలో కూడా నిమగ్నం అయి ఉన్నాను. పెద్దలు చెప్పినట్లుగా ఇక్కడ జరిగే కార్యక్రమం గురించి వారు అడగల, నేనే అడిగి ఇది ఎలా చేద్దాం, ఏ విధంగా చేద్దాం. లాస్ట్ టైం కొన్ని తప్పులు జరిగినాయి. ఈసారి తప్పులు జరగకుండా చాలా నీట్గా చేయాలని వారిని నేను సంబంధించి చేసిన దానికి వాళ్ళు కూడా చాలా చక్కగా మీకు ఏ విధమైన లేకుండా చేసినందుకు కమిటీ సభ్యుల వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అల్లా ఒక ఆశీస్సులతోటి మీ అందరికీ కూడా సుఖ సంతోషాలు ఉండాలని, ఈ ఒక్క మాసం ఏదైతే మీరు చేస్తున్నారో ఉపవాస దీక్షల ద్వారా మీరు ఒక క్రమశిక్షణ కానీ సేవా దృక్పథం కానీ ఇవన్నీ కూడా అవలంబించుకున్నారు. అవన్నీ కూడా మీ జీవితాల్లోని ఆచరణలో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మైనారిటీస్ యొక్క విశ్వాసానికి ఎప్పుడు కూడా నా కుటుంబం గౌరవిస్తుంది, అండగా ఉంటుందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈ రంజాన్ శుభాకాంక్షలు. పాత్రికేయ సోదరులకి, దేశవాసులందరికీ కూడా మా తరపు నుంచి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి పర్వదినం రంజాన్. ఈరోజు రంజాన్ మేము జరుపుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం, గత నెల ఏదైతే రంజాన్ మాసం ఉందో ఆ మాసంలో ఖురాన్ అవతరించింది. ఈ ఖురాన్ అవతరణ మానవులందరికీ హితోపదేశం, మార్గదర్శకత్వం అనేటటువంటి ప్రకటన చేస్తుంది. దానికి అనుగుణంగానే ఈ నెలంతా కూడా ఆ రంజాన్లో ఖురాన్ అవతరించినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మేము అందరం ఉపవాసాలు ఉన్నాం. 30 ఉపవాసాలు ఈ రోజుతో నిన్నటితో పూర్తయింది. ఈరోజు రంజాన్ ఈ పండుగని జరుపుకోవడం జరుగుతుంది. ఈ రంజాన్ పండుగలో మొట్టమొదటిది ఈద్ నమాజ్, ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధన. ఈ ఆరాధన చేయడానికి ఈరోజు మేము అందరం కూడా సుబ్రహ్మణ్య మైదానం చేరుకున్నాం. మన ప్రభుత్వం యొక్క సహకారంతో మా ముస్లింలందరూ కూడా చాలా క్రమశిక్షణగా ఈ రంజాన్ యొక్క ఈద్ నమాజ్ని ఈరోజు సంపూర్ణం చేశారు. దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం, మొత్తం ముస్లిం సమాజం అందరూ కూడా ఒక క్రమశిక్షణతో పండగ జరుపుకుంటారని, సుఖశాంతులతో పండగ జరపాలని, దేశవాసులందరికీ కూడా ఇందులో సంతోషాల్లో భాగం పంచుకోవాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ పండగని మేము గ్రౌండ్ బయట, మసీదుల నుంచి బయటకు వచ్చి ఈ మైదాన ప్రాంగణంలో నమాజ్ చేయడం జరుగుతుంది. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతు. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లా యొక్క కారుణ్యంతో ఈ నెల అంతా మంచి శాంతితో ఆరాధనలు పూర్తి చేసుకొని ఈరోజు ఇక్కడ పండగ నమాజ్ కోసం రాజమండ్రిలో జమాతుల్ ఖురైష్ తరపు నుంచి ఇంకా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ చాలా శాంతిగా పండగ యొక్క నమాజ్, ఈదుల్ ఫితర్ యొక్క నమాజ్ చేయడం జరిగింది. అందువల్ల నేను రాజమండ్రి వాళ్ళ యొక్క ఎవరైతే అందరు సోదరులకు ఒక మెసేజ్ ఇక్కడ ఇవ్వబోతున్నాను. ఏంటంటే మన రాజమండ్రిలో ఉన్న శాంతి అలాగే సోదర భావం ఏదైతే ఉందో అందరూ కలిసిమెలిసి ఉంటూ ఈ యొక్క సమాజాన్ని అందరూ మేలు చేయాలని ఈ యొక్క పండగ యొక్క మొదటి మెసేజ్ అండి. అల్లా తఆలా దాన్ని స్వీకరించాలి. జాంపేట ఆజాద్ చౌక్ లో ఉన్న లబాబిన్ లైన్ మసీదులో పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈదుల్ ఫితర్ ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక జాంపేట ఆజాద్ చౌక్ లో ఉన్న లబాబిన్ లైన్ మసీదులో ఈదుల్ ఫితర్ ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. లబాబిన్ లైన్ మసీదు ఇమాం హాజీ నసీముద్దీన్ నమాజ్ చదివి వినిపించారు. రంజాన్ మాస పవిత్రతను, త్యాగాలను వివరించారు. రంజాన్ మాసంలో ముస్లింలు కఠినమైన ఉపవాస దీక్షలతో
అల్లాహకు ప్రార్థనలు నిర్వహించారని, వారి కుటుంబాలకు మంచి జరగాలని, అల్లాహ్ కరుణ వారందరిపై ఉండాలని ప్రార్థించారు. అల్లాహ్ చూపిన మార్గంలో తోటి వారికి సహాయపడుతూ ముస్లింలు ముందుకు సాగాలని కోరారు. మసీదు కమిటీ అధ్యక్షుడు హజీ లాల్ ఖాన్, ఉపాధ్యక్షుడు లాల్ ఖాన్ టిల్లు, సెక్రటరీ సయ్యద్ రబ్బానీ, ట్రెజరర్ హజీ అమీరుద్దీన్ షా, సంయుక్త కార్యదర్శి షేక్ హసీఫ్ హుసేన్, సభ్యులు సయ్యద్ నజీబ్ షా, సయ్యద్ జిలానీ, కాజా, ఇర్ఫాన్ ఖాన్, సయ్యద్ అన్వర్ తో పాటు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ముందుగా హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులకు మా లబామిల్ లైన్ మాస్క్ తరపున రంజాన్ శుభాకాంక్షలు. గడిచిన 30 రోజుల్లో ఒక మాసం, ఒక నెల రోజులుగా ప్రతి ముస్లిం కూడా కఠినమైన ఉపవాస దీక్షలు చేస్తూ అన్న పానీయాలకు దూరంగా ఉంటూ మనోవాంఛలకు దూరంగా ఉంటూ తమ యొక్క కోరికలను అన్నింటినీ కట్టివేయబడి ఈ 30 రోజులు కూడా కఠిన ఉపవాస దీక్షలు చేయడం అందరికీ తెలిసిందే. అటువంటి ఈ ఉపవాస దీక్షల తర్వాత షవ్వల్ నెల మొదటి రోజున నెలవంకను చూసిన తర్వాత ఈ యొక్క రంజాన్ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క రంజాన్ పండుగ ఎన్నో త్యాగాలకు, ఎన్నో కష్టాలను అధిగమించి ఎదరికి అడుగేసే మొదటి అడుగు. ఈ యొక్క రంజాన్ మాసంలో జకాత్ అంటే విధిగా ఇచ్చే దానం కానీ ధర్మాలు కానీ చేయడం జరుగుతుంది. నమాజులు 1కి 4 రెట్లు ఎక్కువగా అధికంగా చేయడం జరుగుతుంది. ఈ యొక్క రంజాన్ నెలని విజయవంతంగా పూర్తి చేసుకొని ఈ యొక్క రోజున పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీనికి సంబంధించి మాకు ఎటువంటి విషయంలోనైనా సహకరించిన, ప్రతి విషయంలో సహకరించిన మన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ, ప్రభుత్వం వారికి కానీ, మీడియా వారికి కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు లాల్ ఖాన్ ఢిల్లు, లబాబీం లైన్ మాస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ని. హబీబుల్లా ఖాన్ చనిపోయిన తమ్ముడిని. లబాబీం లైన్ మాస్లో రంజాన్ బాగా జరుపుకున్నాం. హిందూ ముస్లిమ్స్ అందరినీ శుభాకాంక్షలు. ఇంకోటి ఏంటంటే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి, గవర్నమెంట్ ఏంటి, మా ముస్లిమ్స్కి అధికారులు అందరూ బాగా సహకరించారు. ఎప్పుడు లేనిలాగే ఈసారి చాలా బాగా పండగ చేసుకున్నాం. చాలా పీస్ఫుల్గా ఉంది. ఎమ్మెల్యే గారు కూడా కూటమి ప్రభుత్వంలో చాలా బాగా చేశారు. మాకు ముస్లిమ్స్కి చాలా పథకాలు కూడా ఇస్తానంటున్నారు, ఇస్తారు. మసీదులు కూడా ఫండ్స్ ఇస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది. మీ అందరికీ నమస్కారం. రాజమహేంద్రవరం లిటిల్ పారడైస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 30వ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం లిటిల్ పారడైస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముందుగా కూచిపూడి నృత్య ప్రదర్శనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహిళా పోలీస్ స్టేషన్ రాజమండ్రి డిఎస్పీ జి సుభద్రమ్మ, ప్రసూతి వైద్యులు, గైనకాలజిస్ట్ ఎంఎస్ ఓబీసీ కెం ముంబై డాక్టర్ లలిత కంబంపాటి ఇచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. లిటిల్ పారడైస్ స్కూల్ అధినేత శ్రీదేవి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. విద్యార్థులను ఉద్దేశించి డిఎస్పీ జి సుభద్రమ్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకుంటూ ఏదో ఒక అదర్ యాక్టివిటీ ఉండాలని, డాన్స్ చేయడం వల్ల మానసిక ఉల్లాసం, శరీర ఆరోగ్యం ఉంటాయని, అదే విధంగా మహిళల కోసం ప్రత్యేకంగా చట్టాల కోసం వివరించారు. డాక్టర్ లలిత కంబంపాటి మాట్లాడుతూ లిటిల్ పారడైస్ స్కూల్ అధినేత శ్రీదేవి 7 స్టూడెంట్లతో ఈ స్కూల్ ప్రారంభించారు. వందలాది మంది విద్యార్థులు ఈ స్కూల్లో చదివి ఉన్నత ఉద్యోగాల కోసం వివిధ ప్రాంతాలు వెళ్లారని, అలాగే విద్యార్థులు చేసిన ఈ డాన్సులు, స్కిట్స్ మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగించాయని తెలియజేశారు. బచ్చు శ్రీదేవి మాట్లాడుతూ 30 సంవత్సరాలు ఈ లిటిల్ పారడైస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ని దినదిన అభివృద్ధి చేస్తూ విద్యార్థులకు మంచి విద్యను అందజేస్తూ, అలాగే మానసిక ఉల్లాసం కోసం గేమ్స్, డాన్స్, వివిధ కార్యక్రమాలు పిల్లలకు నేర్పిస్తూ విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటలు కూడా నేర్చుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ముఖ్య అతిథులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే స్కూల్ టీచర్స్, పీటీలు, సిబ్బంది ప్రతి ఒక్కరూ యానివర్సరీ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా మెసేజ్ అయితే చెప్తాను. ఇప్పుడు అంతర్జాతీయ అడ్వాన్స్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అమ్మా అందరికీ. చిన్నారి తల్లులందరికీ చిన్నారి తల్లి అనే ప్రోగ్రాం ఒకటి కండక్ట్ చేయడానికి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పిల్లల పట్ల చట్టాలు ఎలా ఉన్నాయి, వాటి అభివృద్ధి ఎలా ఉంది, ఇంటింట ఒక పువ్వై ఈ ఈశ్వరునికి ఒక మాలంట, ప్రతి ఇంట ఒక పౌరుని తీసుకొచ్చి దేశానికి ఒక సైన్యం చేశారు. ఇప్పుడు పిల్లల్లో ఉన్నటువంటి స్పిరిట్ని పైకి వెతికి తీసి పిల్లల్ని అభివృద్ధి చేయాలనేది ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీకు ఈ వివరాన్ని తెలియజేస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా స్కూల్లోని పిల్లలు ఎప్పుడు కూడా 18 గంటలు అలా ఉంటారు. ఈ 18 గంటలు టీచర్స్ దగ్గర పిల్లలు ఉండడం వల్ల డిసిప్లిన్ ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటారు. పిల్లల్లో ఉన్న ఇండిసిప్లిన్ కూడా బయటపడుతుంది. అటువంటిప్పుడు పిల్లలు ఎప్పుడైనా లేట్గా వచ్చినప్పుడు ఎందుకు వచ్చారు అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ప్రతి పిల్లలో కూడా పెరిగి పెద్దవాళ్ళయి పుట్టినప్పుడు స్వేచ్ఛగా పుడతారు, పెరిగి పెద్దవారు అయిన తర్వాత సర్వత్రా సంఖ్యలలో బంధింపబడుతున్నారు. ఆడపిల్లల్ని పెంచి పెద్ద చేసి దేశానికి సైన్యంగా నావికా దళాన్ని, నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్, నెక్స్ట్ పోలీస్, సిఆర్పిఎఫ్ అనేక దళాల్లో పోలీస్ ఆఫీసర్స్ని తయారు చేసి దేశానికి సైన్యాన్ని పంపిస్తున్నారు. వీళ్ళంతా కూడా అన్ని రంగాలలో కూడా స్త్రీలు పురుషులు అనే భేదం లేకుండా ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ టు లా అనే ఆర్టికల్ 14 జ్ఞాపకం చేస్తారు. ఒక స్త్రీ ఆర్థికంగా పటిష్టంగా ఉండాలని, ఒక స్త్రీ సామాజికంగా ఆమె శారీరకంగా మానసికంగా ఎదుగుతూ ఉంది. కాబట్టి ఈ దేశము ఇతర దేశాలతో కంపారిజన్ చేసినప్పుడు, ఇతర దేశాలు మన దేశము కంపారిజన్ చేసి చూసినప్పుడు స్త్రీ ప్రోగ్రెస్నే ఏం చేస్తారు, దేశ పరిగణలోని పురోగతిని సాధించడానికి సూచికగా పెడతారు. ఇప్పుడు ఎక్కడైతే స్త్రీలు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారో, ఎక్కడైతే స్త్రీలు విద్యాపరంగా అభివృద్ధి చెందుతూ ఉంటారో, ఎక్కడైతే స్త్రీలు అభివృద్ధి చెందుతూ ఉన్న ఒకే తాటి మీద నడిపిస్తున్నప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టు, సౌండ్ బాడీ సౌండ్ మైండ్ ఉన్నట్టు గమనిస్తూ ఉంటాం. కాబట్టి పిల్లల్ని చిన్నతనం నుంచే విద్యాభివృద్ధిలోని అభివృద్ధి చేసి డిసిప్లిన్గా పెంచడం వల్ల పిల్లలు తెలివి ఉంటుంది. అది మానసికంగా ఎంత ఆరోగ్యంగా ఉన్నారో మిగతా విషయాల్లో కూడా అన్ని విషయాల్లోని కూడా ఆరోగ్యంగా ఉంటారు. అందుకే మెడిటేషన్ అని మిగతా ఈ టైంలో ఇంత ఉత్తేజితం అవసరమో, దేశాల్లోని విదేశాల్లోని ఏం జరుగుతుంది అనేది మీరు టీవీల్లోని, ఇంకా లాస్ట్ లెఫ్ట్ కార్నర్ ఎవరు లీడర్స్ కూడా పూర్తిగా సహకరిస్తారని ఆశిస్తున్నాం. ఆ లాస్ట్లో కూడా కూర్చుని ఉంటారు, విజిల్స్ వేస్తూ మనసులో ఒకటి ఆలోచించి నోటితో ఒకటి మాట్లాడి బుర్రలో బుద్ధిలో వేరు వేరు ఆలోచనలు ఉన్నాయనుకోండి, మన అవయవాలన్నీ 5 అవయవాలు 5 పనులు చేసినట్టు అవుతుంది, కానీ ఏకతాటి మీద ఉన్నట్టు అవ్వదు. ఇప్పుడు ప్రతి దేశం మీద, ప్రతి దేశంలో ఉన్న ప్రోగ్రెస్ మీద ఒక దేశంతో పోటీ పడుతున్న ఈ లోకంలో మనం ఏ విషయాల్లో వెనుకబడుతున్నాము, ఎందుకు వెనుకబడుతున్నామంటే ఏ పని చేస్తున్న వాళ్ళు ఆ పని మీద కాన్సన్ట్రేషన్ పూర్తిగా చేయకపోవడం తెలియదు. కనిపిస్తున్న కొండల్లోని లోయల్లోని కూడా అంతా కూడా సంపద ఉంది. బ్రిటిష్ వాళ్ళు రకరకాల మార్గాల్లో వచ్చి దేశంలో ఉన్న సీక్రెట్స్ని అంతా కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ దేశాల్లో లేకుండా చూసుకోవాలి. ఆరోగ్యపరంగా కానీ, మానసికంగా కానీ, ఉద్యోగ రీత్యా కానీ సమస్య అనేది లేకుండా అందరూ కూడా కుటుంబాలుగా శాంతి నిలయాలుగా ఉండాలి. Center at Helio Hospitals, Rajahmundry. Ma'am has an impressive academic ARC Hospital, Mumbai, in the Department of Obstetrics. Actually, as the president of Lions Club, I accompanied Madam to some occasions regarding the giving the awareness of cervical cancer and all. So she's my friend indirectly, but today I took the opportunity to introduce her to you, and I wanted advice from her and a blessing from her. So first I would like to complete with my report. Little Paradise School began its journey in 1996 with a simple yet powerful vision to create not just students but confident, compassionate and capable individuals.
When started with just 7 students, it has today blossomed into a vibrant family of more than 1,500 plus students across 3 campuses in Rajamahendravaram, guided by over 100 dedicated and passionate educators. This year is particularly special as we step into our 30th year of service in Rajamahendravaram. Over the years, we have proudly sent 20 batches of 10th standard students into the world, each carrying with them the values and knowledge nurtured within these walls. In the academic year 2024-25, 125 students appeared for their 10th standard examinations and achieved a 100% remarkable pass result, a reflection of hard work, discipline, and collective effort. Many of our alumni are now pursuing higher education in reputed institutions, proving that strong foundations create strong futures. In a world that is rapidly transforming through technology and innovation, we continue to evolve while holding firmly to our core values. We strongly believe that education begins in the early years where curiosity is sparked, creativity is encouraged, and confidence is built. With this vision, we proudly partnered with the LEAD School, an integrated digital learning system in India that enhances academic performance through specialized, multimodal, and application-based teaching methods. It is my honor to be invited by the esteemed principal of your school. She is also president of Lions Club, and Sridev Garu too. We have been very close association because మీ అందరికీ తెలుసు మేడం ఐడియల్సే మీ స్కూల్ కూడా ఫాలో అవుతుంది. అందుకే సచ్ అ గ్రేట్ అవార్డ్ 10,000 స్కూల్స్లో మీకు రావడం. ఇట్స్ ప్రూఫ్ ఆఫ్ యువర్ డెడికేషన్. See, we don't need to know a person for many years. Whenever I have spoken to Madam, Lions Club ద్వారా కానీ ఆవిడ పర్సనలీ కానీ ఇలా ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉన్నా, ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో చిల్డ్రన్కి ఏదైనా మనం చెయ్యాలని అనుకున్న మేడం ఫస్ట్ ఉన్నారు. ఎటువంటి ప్రోగ్రామ్ అయినా సరే దట్ షోస్ అ సెన్స్ ఆఫ్ చారిటీ విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఆవిడ ఐడియల్స్ ఇంత ఫ్రమ్ 7 స్టూడెంట్స్ టు దిస్ హోల్ హాల్ బీయింగ్ ఫిల్డ్. అసలు నాకు చాలా గర్వంగా ఉంది మేడంతో అసోసియేట్ అయినందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. యూ ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ హర్ గైడింగ్ యూ ఇన్ యువర్ గ్రోయింగ్ ఇయర్స్ బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నాట్ జస్ట్ ఈరోజు విమెన్స్ డే అనే కాదు. See, I believe every single day we have to learn. Every single day we have to become better people. ఫస్ట్ ర్యాంక్ వచ్చామా లేకపోతే స్పోర్ట్స్లో ఫస్ట్ వచ్చామా అన్నదానికన్నా మంచి మనుషులుగా కూడా ఉండాలి. సో అట్లాంటి వాటికి మేడం ఇంపార్టెన్స్ ఇస్తూ మీ స్కూల్లో మేడం స్పోర్ట్స్ అండ్ సో మెనీ ప్రోగ్రామ్స్, ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్, స్పోర్ట్స్, మన ఓన్ ఎక్సర్సైజ్ అవన్నీ చేసి మన ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేసి మన మెంటల్ యాక్టివిటీ విత్ ఆల్ ఆఫ్ దీస్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఇంప్రూవ్ చేయడం ఇట్ మేక్స్ us better people. మొత్తం మనము ముందుకు వెళ్ళగలము. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us టు రిమెంబర్ దట్. మేడం చాలా చెప్పారు. అయినప్పుడు ఐ వాజ్ సపోజ్ టు కమ్ బట్ ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ సిక్. మీ అందరికీ గుర్తుందా డిజిటల్ వైలెన్స్ గురించి చెప్పినప్పుడు? ఐ హోప్ అందరూ కూడా అది ఫాలో అవుతున్నారని. ఈ చిన్న వయసులో మీకు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్, యూట్యూబ్ వెళ్ళిపోయిన ఈ రోజులో మన ప్రతి స్టేటస్, మన వాచ్ దగ్గర నుంచి ఈవెన్ స్పెక్టికల్స్ కూడా మన GPS ట్యాగింగ్లో ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మనకి బయటికి వెళ్తున్న రోజుల్లో మనం ప్రైవేట్గా ఉండడం ఎలా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి కూడా. ప్రతిదీ మనం ఫోటోగ్రాఫ్స్ షేర్ చేసుకోకర్లేదు. వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎందుకు సో అసలు ఇంతగా ఎవరు ఎందుకు ఇదివరకు నేను చిన్నగా ఉన్నప్పుడు డాక్టర్స్ అవ్వాలని, సైంటిస్ట్లు అవ్వాలని, లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని నా కోరికలు ఉండేది.
Last period. మర్చిపోయాం ఏం చేస్తాం ఎలా రాస్తామో ఏంటో. హలో ఏం మాట్లాడుతున్నా? प्रकृति के 5 तत्वों में से पहला तत्व मैं ही हूँ जो इस समस्त संसार में जीवन को संरक्षित करती है। जिक्र उस माहौल का है जो इस फूल से चले।
मेरा इस्तेमाल न जाने तेरी माँ कैसी सोच, लेकिन एक बात तो है, तुझे लगने वाली गोली भी 100 बार होगी। अब इस देश में 2 विधान, 2 प्रधान और 2 निशान का प्रावधान सदैव के लिए खंडित हो चुका है। जम्मू कश्मीर भारत का अभिन्न अंग तो था, अनुच्छेद 370 के निष्प्रधान होने से भारत का ये शिरोमणि अब देश के अन्य हिस्सों के साथ आत्मसात रिश्ता है। इस बार माता मुझे नहीं।
చాలా థ్యాంక్స్. దీనిలో చాలా సాంగ్స్ మేము సెలెక్ట్ చేస్తున్నారు. A big kudos to the team and children. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे Thank you, parents. Please collect your children. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. అత్యంత భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు. ఆ అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలి. మహమ్మద్ అబ్దుల్లా ఆకాంక్ష. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.